ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో నా యొక్క శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు మనకి ఒక మంచి వాగ్దానాన్ని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసినడలా ఎలాగూ తప్పించుకుందాము. దేవుడు అంటా ఉన్నాడు, ఈ రక్షణను నిర్లక్ష్యం చేస్తే మనం తప్పించుకోగలమని అనుకుంటున్నారా? లేదు లేదు, ఎంత మాత్రం మనం తప్పించుకోలేం. స్కూల్కి వెళ్ళే ఒక స్టూడెంట్ స్కూల్కి వెళ్ళకుండా సినిమా హాల్కి వెళ్తే తప్పించుకోగలడా? తర్వాత అయినా సారా అడుగుతారు కదా, మన తల్లిదండ్రులు అడుగుతారు కదా. ఒకవేళ తల్లిదండ్రులు అడగకపోయినా మన యొక్క లెక్చరర్ ఎవరైతే ఉన్నారో వారు కంపల్సరిగా మరొకసారి స్కూల్కి వచ్చినప్పుడు మనల్ని కంపల్సరిగా అడుగుతారు. అంటే ఒక స్కూల్ విషయంలోనే కాదు, కానీ ఈ భూమి మీద ఉన్న ఏ పనికి మనం వెళ్తా ఉన్నప్పుడు ఆ పని నుంచి తప్పించుకుని ప్రయత్నం చేసినప్పుడు మనల్ని పిలిచిన వారు కంపల్సరీగా మనల్ని అడుగుతారు, ఈరోజు ఎక్కడికి వెళ్ళామని. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఈ రక్షణను నిర్లక్ష్యం చేసి అలాగ తప్పించుకుంటాం. ప్రార్థనన్నా మానేసి మనం ఫంక్షన్కి వెళ్ళడానికన్నా సిద్ధపడతాం, కానీ ప్రార్థన మాత్రం నిర్లక్ష్యం. ప్రార్థన చేయకుండా మొబైల్ ఎంతసేపు అన్నా చూడటానికి ఇష్టపడతాం, కానీ ప్రార్థన చేయడానికి ఇష్టం ఉండదు, నిర్లక్ష్యం. వాక్యం చదవకుండా ఎంతసేపు అయినా ఇతరులతో మనం మాట్లాడటానికి ఇష్టపడతాం, మొబైల్లో మన యొక్క ఫ్రెండ్స్తో మాట్లాడటానికి ఇష్టపడతాం, కానీ దేవుని వాక్యాన్ని చదవటానికి ఇష్టపడం. అంటే ఎందుకు ఇంత నిర్లక్ష్యం? దేవుడేమంటున్నాడు, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకోగలం? దేవుడు అంటున్నాడు, ఈ రక్షణను పొందుకోమంటున్నాడు, నీ జీవితాన్ని మార్చుకోమంటున్నాడు. ఆయన నీలో ఉన్న ప్రతి లోపాలని సరి చేసుకోమంటున్నాడు మన ప్రభు. నీ జీవితాన్ని ఆయనకి ఇస్తే నీ జీవితాన్ని దేవుడు అద్భుతంగా మార్చాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.